నీడిల్ హోల్డర్ గురించి తెలుగులో క్లియర్గా చెప్పాలి అని అనుకుంటున్నాను. ఇంగ్లీష్లో అయితే వీడియో పోస్ట్ చేశాను, బట్ అందరికీ అర్థమైందో లేదో, అండ్ దట్ కొంచెం తెలుగు లాంగ్వేజ్లో కొంచెం గ్రిప్ ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్లో అంత తొందరగా అర్థం కాకపోవచ్చు. సో టు మేక్ ఇట్ ఈజియర్, ఐఎమ్ మేకింగ్ బెటర్ టు అండర్స్టాండ్ యూ గైస్. హోప్ దిస్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. కమ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ నీడిల్ హోల్డర్ అనేది ఒక సర్జికల్ ఇన్స్ట్రుమెంట్. దీనికి జాస్ అండ్ ఫింగర్ రింగ్స్ అనేవి ఉంటాయి. ఇవి ఎందుకు అంటే మనం ఒక టిష్యూని కానీ ఏదైనా ఒక బాడీలో పార్ట్ని కానీ పట్టుకోవాలి అంటే ఫర్మ్గా గ్రిప్ వస్తుందన్నమాట ఈ ఇన్స్ట్రుమెంట్తో మనం హోల్డ్ చేస్తే. అండ్ ఇదేం చేస్తుంది, ఆ సూచరింగ్ అనేది ఆ కుట్లు మనం వేయడం, ఒక వాడుక భాషలో మనం చెప్పాలి అంటే ఆ కుట్లు మనం వేసేటప్పుడు ఆ టిష్యూ అనే దాన్ని బయటికి ఏమాత్రం బ్లడ్ స్పిల్ అవ్వకుండా అక్కడున్న ఆర్గాన్ని మనం క్లియర్గా ఒక సర్జికల్ ప్రొసీజర్ ద్వారా నీట్గా సూచర్ వేయడానికి యూజ్ చేసే ఒక ఇన్స్ట్రుమెంట్, రైట్. తర్వాత దీని ఫీచర్స్ ఏంటంటే ఇది ఒక ర్యాచెట్ మెకానిజం లాగా పనిచేస్తుంది అని అన్నారు. ర్యాచెట్ అంటే ఈ పదానికి అర్థం ఏంటంటే దంతాల చట్రం అన్నమాట. అంటే ఈ నిడిల్ హోల్డర్ చివరన అంచుల్లో చిన్న 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 హోల్స్ లాంటివి మనకు కనిపిస్తాయి, ఒక చక్రం లాంటిది అనమాట. ఇది ఎందుకు, ఈ ఇన్స్ట్రుమెంట్ ఎందుకు ఇలా రూపింపబడింది అంటే ఇది సర్జన్స్ ఒక ప్రొసీజర్ చేస్తున్నప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ మనం పట్టుకున్నప్పుడు టిష్యూస్ని ఈజీగా గ్రాబ్ చేసి వాళ్ళు చేస్తున్న వాళ్ళు చేస్తున్న ప్రొసీజర్ ఈజీగా అయ్యేలాగా ఆ టిష్యూస్ని, లోపల ఉన్న టిష్యూస్ని ఈజీగా పట్టుకోవడానికి ఎఫిషియెంట్గా, నీట్గా, ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఉండే దానికోసం అని చెప్పి ఆ ఇన్స్ట్రుమెంట్ అలా డిజైన్ చేశారు. హోప్ యూ అండర్స్టూడ్ గైస్. దెన్ దీని డెఫినేషన్ ఏంటంటే ఈ నీడిల్ హోల్డర్ అనే దాన్ని నీడిల్ డ్రైవర్ అని అనొచ్చు, లేదా నీడిల్ ఫోర్సెప్స్ అని కూడా పిలవచ్చు. దీని మెయిన్ ఫంక్షన్ వచ్చి, ఈ ఫంక్షన్లో హీమోస్టాటిక్ మెకానిజం అనేది ఇక్కడ యూజ్ చేస్తారు. హీమోస్టాటిక్ అంటే ఏంటంటే రక్తస్రావాన్ని నిరోధించే ఒక ప్రక్రియ. హీమోస్టాటిక్ అన్న పదం మీరు గుర్తుపెట్టుకోవాలి. హీమోస్టాట్ అంటే రక్తనాళాలని, రక్త ప్రసరాన్ని అనే దాన్ని నిరోధించేదన్నమాట. ఎక్కువ బ్లీడింగ్ అవ్వకుండా అక్కడ ఏమేమైతే యూజ్ చేయాలి అనే దానికి ఈ ఫంక్షన్ మెయిన్గా ఈ నీడిల్ హోల్డర్ని మనం వాడుతున్నాం. దీనికి ఉన్న కాంపోనెంట్స్ ఏంటి అంటే, కీ కాంపోనెంట్స్ ఎక్కువ ఏంటి, జాస్ ఉంటాయి, జాయింట్ ఉంటుంది, ఫింగర్ రింగ్ హోల్డర్స్ ఉంటాయి, ర్యాచెట్ మెకానిజం ఇందాక నేను మీకు చెప్పినట్లు అది లాక్ చేసుకోవడానికి ఆ ఇన్స్ట్రుమెంట్ మనం లాక్ చేసేసాము అంటే ఇంకా అది అలా ఆగిపోతుంది అనమాట. సో ఇక్కడ ఇది చేయడానికి యూజ్ చేసే మెటీరియల్ ఏంటి అంటే ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్. ఒక్కొక్కసారి గోల్డ్ ప్లేటెడ్ టంగ్స్టన్ కూడా యూజ్ చేస్తున్నారు. ఎందుకు అంటే బెటర్ గ్రిప్ అనేది రావడం కోసం అని చెప్పేసి యూజ్ చేస్తున్నారు. తర్వాత దీని యూజెస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ దీని యూజ్ ఏంటి అంటే సూచరింగ్ వేయడానికి. సూచరింగ్ అంటే మన వాడుక భాషలో మనం అనుకున్నాం కదా, ఏంటి, కుట్లు వేయడం అనమాట. ఫస్ట్ ద ప్రైమరీ యూజ్ ఏంటంటే టు హోల్డ్ ద సూచర్ నీడిల్ ఫర్ యాక్యురేట్ ప్లేస్మెంట్. ఎగ్జాక్ట్గా ఎక్కడైతే మనం సూచర్ వేయాలో దానికి యాక్యురేట్గా ఆ ప్లేస్మెంట్ అనేది వాడతాం అనమాట. ఏ విధమైన మ్యానిపులేషన్స్ లేకుండా క్లియర్ కట్గా ఎక్కడైతే సూచర్ వేయాలో దాన్ని మనం పట్టుకొని నీట్గా సూచరింగ్ వేసుకోవచ్చు. తర్వాత వూండ్ క్లోజర్. ఇప్పుడు దెబ్బలు తగిలిన వాళ్ళు వస్తారు, ఎక్కడైనా దెబ్బలు తగలొచ్చు, ఏమైనా జరగవచ్చు. ఆ వూండ్ అనేది ఒక్కొక్కసారి అన్ఈవెన్గా ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఈవెన్గా ఉండొచ్చు. మనం ఏం చేస్తాము, ఈ వూండ్ అనేది క్లోజ్ చేయడానికి స్టేబుల్ చేసి ఆ నీడిల్ని గ్రిప్ పెట్టి దాన్ని మనం టిష్యూస్ని జాయిన్ చేస్తామన్నమాట. ఈ టిష్యూస్ అంటే ఏంటి, కణజాలాలు. ఎగ్జాక్ట్గా తెలుగు వర్డ్ అయితే ఈ కణజాలాలని మనం ఎక్కడైతే విడిపోయి ఉన్నాయో వాటిని కలపడానికి యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చి లైగేషన్ అంటే బంధం ఏర్పరచడం అనమాట. దే హెల్ప్ ఇన్ టైయింగ్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్ ఆర్ డక్ట్స్ టు కంట్రోల్ ద బ్లీడింగ్ డ్యూరింగ్ సర్జరీ. సర్జికల్ ప్రొసీజర్స్ మనం చేస్తున్నప్పుడు లోపల ఉన్న బ్లడ్ వెజల్స్ కానీ డక్ట్స్ కానీ బ్లీడింగ్ ఓవర్ బ్లీడ్ అవుతూ ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ఆ టిష్యూస్ని మొత్తం మనం బ్లీడింగ్ అనేది కంట్రోల్ చేయాలి అంటే ఒక బంధం అనేది ఏర్పరచాలి. దాన్ని లైగేషన్ అని అంటున్నాం. నెక్స్ట్ కమింగ్ టు ఎనాస్టమోసిస్. ఈ ప్రొసీజర్స్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా ఎనాస్టమోసిస్ మీనింగ్ ఏంటంటే రెండు వేరు మార్గాలు ఉన్నాయంటే వాటిని కలిపేది.
ఓకే, వాటిని కలిపేది ఒక కనెక్షన్ అనమాట. దీన్ని ఎనాస్టమోసిస్ అంటున్నాం. ఈ ప్రొసీజర్స్ ఏంటంటే 2 ఎండ్స్ ఆఫ్ టిష్యూస్ ఉన్నాయా, లేకపోతే వెజల్స్ ఉన్నా, అంటే లోపల బాడీ పార్ట్స్ అనమాట, ఏదున్నా సరే ఆ వెజల్స్ని మనం కలిపి ఒక బంధం ఏర్పరిచి, ఈ ఎనాస్టమోసిస్ అంటే వేరు వేరు భాగాలను కలుపుతున్నాం అనమాట ఈ ప్రొసీజర్ ద్వారా. దీన్ని ఒక సెక్యూర్ గ్రిప్తో మనం కలుపుతాం. తర్వాత ప్రెసిషన్ అండ్ స్టెబిలిటీ. ప్రెసిషన్ అంటే ఖచ్చితత్వం. ఎట్టి పరిస్థితుల్లో మనం సూచరింగ్ వేసాము అంటే డెఫినెట్గా అది ఖచ్చితంగా బ్లీడింగ్ అనేది స్టాప్ అవ్వడానికి మనం చేస్తున్నాం. తర్వాత వూండ్ అనేది హీల్ అవ్వాలన్నా, ఏం జరగాలన్నా సరే స్టేబుల్గా ఉండాలి కదా అక్కడ ఉన్న టిష్యూ అనేది. సో ఈ ప్రెసిషన్ అండ్ స్టెబిలిటీ నీడిల్ హోల్డర్ ద్వారా వస్తుందన్నమాట. దిస్ డిజైన్, ఇది ఇలా ఎందుకు డిజైన్ చేశారు అంటే ఇట్ అలౌస్ ఫర్ కంట్రోల్ మూమెంట్, రెడ్యూసింగ్ ద రిస్క్ ఆఫ్ స్లిప్పింగ్ అండ్ మినిమైజింగ్ ద డ్యామేజ్ టు డెలికేట్ టిష్యూస్. ఇప్పుడు ఒక దెబ్బ తగిలిన పర్సన్ వచ్చి అలాగా ఉన్నారు అంటే లోపల టిష్యూస్ మేబీ ఇదై ఉండొచ్చు, లోపల టిష్యూస్ ఏమైనా డ్యామేజ్ అయి ఉండొచ్చు. ఇలాంటి సూచరింగ్ మెటీరియల్ మనం యూజ్ చేయడం వల్ల లోపల సూచర్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది, బయట కూడా మనం సూచర్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇన్ కమింగ్ డేస్లో ఐ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డ్యూరింగ్ ద సర్జికల్ ప్రొసీజర్స్ అండ్ ఆల్. అండ్ ఇంగ్లీష్లో అర్థం కాని వాళ్ళకి కొంచెం ఈజీగా యాక్సెస్ ఉంటుంది అని తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హోప్ యూ అండర్స్టూడ్ గైస్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నర్సింగ్ సబ్జెక్ట్స్ ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ప్లీజ్ డూ కమెంట్ బిలో సో దట్ ఐ కెన్ మేక్ ఇట్ ఈజియర్ ఫర్ యూ గైస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.